పరమ దుఃఖం వస్తుంది. బా ఇంత దారుణమైనటువంటి కలిపురుషుడి యొక్క ప్రభావమా అనిపిస్తుందన్నమాట. అటువంటి నీచులు ఈ నిషాదులంటే. సరిగ్గా గరుత్మంతుడు అక్కడికి వెళ్ళాడు. అమ్మ ఇటువంటి దుర్మార్గుల్ని తినమని మా అమ్మ మంచి ఉపకారం చేసింది అనుకుని ఒక్కసారి అమాంతంగా నోరు తెరిచి ఈ గోవులు తోలి గడుతున్న వాళ్ళందరినీ గుటుక్కుని మింగేశాడు. మళ్ళీ ఎక్కువ సమయం కూడా ఇవ్వలేదు. సమయం ఇస్తే ఒక్కవైనా చచ్చిపోతుంది కనుక. దాదాపు అక్కడ 30,000 మంది నిషాదులు ఉన్నారు. పెద్ద నోరు కొండగుహలా తెరిచి అందరినీ గుటుక్కుని మింగేశాడు. అందువల్ల గరుత్మంతుడు వాళ్ళని మింగడం ధర్మం. పాపాత్ములు నీచులు గనక, క్రూరులు గనక. పాపాత్ములు సంహరించి లోకాన్ని రక్షించడంలో ఎప్పుడూ అధర్మం ఉండదు. గుటుక్కుని మింగి లోపలికి లాగబోతూ ఉండగా ఈ కంఠం దగ్గర ఒక్క ఆయన మాత్రం అడ్డం పడిపోయాడు. గేలం ముల్లులాగా గొంతుకుని గుచ్చాడు. అగ్నిలాగా కాల్చడం మొదలుపెట్టాడు. దాంతో గరుత్మంతుడికి అర్థమైపోయింది, ఎవరో మహానుభావులు విప్రులు గొంతుకులో ఉన్నట్టున్నారు, వాళ్ళు బయటకు వచ్చేయండి బాబోయ్ అన్నాడు. అప్పుడు ఆయన లోపల ఉన్నవాడు, నేను ఈ నిషాదుల్ని బాగు చేద్దామని ఇక్కడికి వచ్చాను, వాళ్ళని బాగు చేయలేకపోయాను, కానీ నేను ఇక్కడున్న వాళ్ళలో ఓ నిషాద స్త్రీని పెళ్లి చేసుకున్నాను. నా పెళ్ళామంటే నాకు ఇష్టం. ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అన్నమాట, ఒక్కొక్కప్పుడు మనం బాగు చేయం, వాళ్ళని బాగు చేద్దామని వెళ్ళి నిజంగా జరిగింది. మా ఊళ్ళో మహానుభావుడైనటువంటి ఒక గురువుగారు ఉండేవాడు. తాగుబోతుల్ని బాగు చేస్తానని కళ్ళు దుకాణం దగ్గరికి వెళ్ళి 4 రోజులు రోజు రాత్రిపూట వాళ్ళకి వేదం వినిపించి పురాణం వినిపించేవాడు. 4 రోజులు పోయిన తర్వాత 5వ రోజు నుంచి ఈయనే రాత్రిపూట కల్లో కళ్ళు అండం మొదలెట్టాడు. నా చిన్నప్పుడు నేను ఇందులో రవ్వంత అతిశయోక్తి లేకుండా చెబుతున్నాను అనమాట. వాళ్ళకి పురాణం చెప్పి బాగు చేయలే, కానీ వీళ్ళు మాత్రం ఈయనకి అమృతపానం నేర్పారు. ఇక చూడండి ఎటువంటి పండితుడండి ఆయన, అసలు ఎటువంటి నిష్ఠాగరిష్ఠుడు. ఇటువంటి వాళ్ళు కనుక కళ్ళు తాగడం మొదలు పెడితే అసలు ఒరిజినల్గా తాగేవాడిని మించిపోతారు. ఇక ఫుల్ ఈయన రోజు కొండలు లేచిపోయాయి. ఒక 10 ఏళ్ళు అలాగా దుర్వ్యసనం పాలైపోయి చివరి చచ్చిపోయాడు. ఒక్కొక్కప్పుడు మనలో ఆత్మబలం లేకపోతే నిజంగా పాపం ఆయన 100కి 100 రూపాయలు బాగు చేద్దామని వెళ్ళిన వాడే ఆయనకు ఆత్మశక్తి లేక ఆయన వ్యసనానికి గురైపోయాడు. కాబట్టి ఎప్పుడైనా బెల్ట్ షాప్ వాళ్ళని బాగు చేద్దామని మీరు వెళ్ళి ఆ బెల్ట్లో పడకూడదని శాస్త్రం అన్నమాట. నేను నిజానికి ఇక్కడ ఉన్న నిషాదులను, క్రూరులను గోహింస చెయ్యకుండా రక్షిద్దామని వచ్చాను. వాళ్ళని బాగు చేయలేకపోయాను, కానీ ఇక్కడ ఒక అందగత్తి అయిన నిషాద స్త్రీ నన్ను ఆకర్షించింది. ఆమెను పెళ్లి చేసుకుని నేను ఇక్కడే ఉండిపోయాను. నా భార్య గొంతుకులో నాతో పాటే నీ గొంతులో ఉంది. ఆమెను కూడా నువ్వు విడిచిపెడతానంటేనే నేను బయటకు వస్తాను, లేదా మా ఇద్దరిని మింగేయి అన్నాడు ఆయన. భార్య మీద ఆ మాత్రం ప్రేమ ఉండడం ధర్మమే కదా మరి.